మార్కాపురం కేంద్రంగా ప్రభుత్వ డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ కళాశాలలో ఫీజులు చెల్లించుకోలేక పశ్చిమ ప్రకాశంలోని వెనుకబడిన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని పీడీఎస్యూ నాయకులు తమ ఆవేదన వెళ్లగక్కారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు మంద రాజు అధ్యక్షతన డివిజన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడీఎస్యూ జాతీయ నాయకులు గంగరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం డివిజన్ కేంద్రంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసే విధంగా తీర్మానం చేయాలని, మార్కాపురం జిల్లా మరియు వెలగొండ ప్రాజెక్టు విద్యార్థులు సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు మంద రాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వేస్తామని చెప్పి నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. వెనుకబడిన ఈ పశ్చిమ ప్రాంతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో పేద ప్రజలు చదువుకు దూరం అవుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. మెడికల్ కళాశాలలను పూర్తిగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జాతీయ నాయకులు గంగరాజు, ఇతర పీడీఎస్యూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి మార్పుల్ని, ఈ సమస్యల మీద కూడా ఈ కౌన్సిల్లో చర్చించి కార్యాచరణని రూపొందించబోతూ ఉన్నాం. ఎందుకంటే పీడీఎస్యూ 50 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విధానాలు, వీటన్నిటి మీద కూడా ఈరోజు చర్చించబోతూ ఉన్నాం. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని సమూలంగా మార్చడం కోసం నూతన జాతీయ విద్యా విధానం 2020ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికే విద్యారంగంలో చాలా మార్పులు చేస్తూ ఉన్నారు. ఏవైతే డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం ఉందో, భగత్ సింగ్ చరిత్ర ఉందో, వీటన్నింటిని కూడా ఈరోజు పాఠ్యాంశాల నుంచి తొలగిస్తూ ఉన్నారు. అలాగే ఇక అనేక రకాలైనటువంటి అశాస్త్రీయమైనటువంటి భావాజాలాన్ని ఈరోజు విద్యార్థుల మెదల్లోకి చొప్పించడానికే ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తూ ఉన్నారు. దీన్ని పీడీఎస్యూ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా 950 యూనివర్సిటీలు ఉంటే, యూనివర్సిటీల్లో దాదాపు 50% యూనివర్సిటీల్లో ఈరోజు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు వేలాది ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంలో కూడా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అంతే క్రమంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 10% ఏదైతే బడ్జెట్లో నిధులు కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్లో 30% కేటాయించాలని, జీడీపీలో 6% కేటాయించాలని దాదాపు 6 దశాబ్దాల క్రితం కొఠారి కమిషన్ సూచించింది. ఆ కొఠారి కమిషన్ ఏదైతే సిఫార్సులు చేసిందో వాటిని అమలు చేయడంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు విఫలమవుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 ఇస్తానని చెప్పేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకి పూర్తిగా అటువంటి ఫీజును నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రధానంగా మనం మార్కాపురం డివిజన్ ప్రాంతం చూసుకుంటే ఎంతోమంది పేద విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ ఒక్కటి కూడా లేదు, అన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. పేద విద్యార్థులు గవర్నమెంట్ విద్య అభ్యసించడానికి ఒక ఎస్వికేపీ కాలేజ్ ఉంటే అది కూడా పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని తక్షణమే ఇక్కడ ప్రభుత్వం డిగ్రీ కాలేజీని తీసుకురావాలి. అలానే ఏదైతే ఎన్నికల హామీలలో ఇచ్చారో మార్కాపురం జిల్లా ప్రకటిస్తానని చెప్పేసి అన్న కూటమి ప్రభుత్వం తక్షణమే దాని మీద చర్యలు తీసుకొని మన మార్కాపురం జిల్లాగా ప్రకటించాలి. అలానే ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో కొన్ని రాజకీయ పరిణామాలు లేకపోతే బడ్జెట్ సంబంధించి వాడికి నిధులు లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీ కాంట్రాక్టర్లు ఆ పనిని పూర్తిగా అక్కడ మానివేయడం జరిగింది. అలానే మన పశ్చిమ ప్రకాశానికి జీవనాడైనటువంటి అటువంటి వెలుగొండ ప్రాజెక్టును అది కూడా త్వరగా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని చెప్పేసి మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మూసివేసినటువంటి అక్కడ పనులు ఆగిపోయినటువంటి అది మెడికల్ కాలేజ్ని త్వరగా పనులు పునఃప్రారంభించి అక్కడ విద్యార్థులకు ఉన్నత స్థాయికి ఉపయోగపడేటువంటి విధానాన్ని తీసుకోవాలని చెప్పేసి మా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాంటివి చేయకపోతే తక్షణమే మార్కాపురం డివిజన్లో అన్ని సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధానాన్ని తీసుకొస్తాం. అందరం ఉద్యమం చేసి